హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నులి పురుగులు. నులి పురుగులతో చాలామంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమస్య ఉండటం మూలంగా పిల్లలు ఆకలి లేకపోవటం, రక్తహీనత ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ సమస్య అనేది పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవారిని కూడా వేధించే సమస్యే. అవును ఫ్రెండ్స్, వీటిని వామ్స్ అని కూడా అంటారు. నులి పురుగులు, ఏలిక పాములు, ఇలా రకరకాల పురుగులు అనేవి మన జీర్ణాశయంలోకి చేరుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పురుగులు కనుక మన పొట్టలో ఉంటే అతిగా అనేది ఆకలి వేయిస్తూ ఉంటుంది, లేకపోతే ఆకలి అనేది అస్సలు వేయకుండా ఉంటుంది. కొంతమందికి రక్తహీనత కూడా వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో అయితే మలద్వారం వద్ద దురద పెడుతూ ఉంటుంది. అలాగే దగ్గు, వికారంగా అనిపించటం, వాంతులు, విరేచనాలు, ముఖ్యంగా పిల్లలు మోషన్కి వెళ్ళినప్పుడు పురుగులు కనిపిస్తూ ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో మనం కనుక చిన్న చిన్న జాగ్రత్తలు, హోమ్ రెమెడీస్ పాటిస్తే ఈ సమస్య నుంచి మనం గట్టెక్కవచ్చు. మరి అలాంటి ఒక మంచి హోమ్ రెమెడీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇలాంటి నులి పురుగుల సమస్యకు చెక్ పెట్టేవి మన వంటింట్లో ఉండే వాము. అవును ఫ్రెండ్స్, మన వంటింట్లో ఉండే వాము అనేది ఇలాంటి సమస్యలకు బాగా చెక్ పెడుతుంది. ముందుగా మీరు వామును తీసుకొని ఈ వాముని మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం మనం వాముని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, వాములో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అలాగే ఖనిజ లవణాలు కానీ, విటమిన్స్, ముఖ్యంగా ఫైటోకెమికల్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా హెల్ప్ చేసి మన జీవక్రియలను సజావుగా సాగేటట్లు చేస్తాయి. అలాగే మన పేగుల్లో ఉండే స్రవాలను పెంచి మన ఆహారం అనేది సులభంగా, వేగంగా ముందుకు కదిలేలా చేసి మన జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మన వాము పొడి అనేది రెడీ అయిపోయింది. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ వాము పొడిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అయితే ఈ వాము పొడిని మీరు ఎంత నిష్పత్తిలో తీసుకోవాలంటే, మీరు 1 స్పూన్ వాము పొడిని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది బ్లాక్ సాల్ట్. అయితే ఈ సాల్ట్ని మీరు ఎంత మోతాదులో కలపాలో జాగ్రత్తగా చూడండి. మీరు కేవలం ఒక చిటికెడు, లేకపోతే 1 స్పూన్లో పావు వంతు మాత్రమే ఈ బ్లాక్ సాల్ట్ని ఈ వాము పొడితో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మన రెమెడీ అనేది తయారైపోయింది. ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీని పెద్దవాళ్ళైతే మీరు రోజుకి 1 స్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. ఉదయాన్నే 1/2 స్పూన్, రాత్రి నిద్రపోవటానికి ముందు 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అదే పిల్లలకైతే మీరు 1/2 స్పూన్ మోతాదులో, అంటే ఉదయాన్నే పరగడుపున 1 పావు చెంచా, రాత్రి నిద్రపోయే ముందు 1 పావు చెంచా కనుక ఇస్తూ ఉంటే పిల్లలకైతే 1 రోజులోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీ పొట్టలో నులి పురుగులు అనేవి మరీ ఎక్కువగా ఉంటే ఈ రెమెడీని 7 రోజుల పాటు రెగ్యులర్గా ట్రై చేయండి. 7 రోజుల్లోనే మీ నులి పురుగుల సమస్యకు మీరు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. అయితే ఈ చిట్కా అనేది కేవలం నులి పురుగులు, ఏలిక పాముల సమస్యకు మాత్రమే కాదు, మలబద్ధకానికి కానీ, కడుపుబ్బరం, గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి సమస్యలను కూడా చక్కగా నివారిస్తుంది. అలాగే అజీర్తి సమస్య కూడా దూరం అయ్యి బాగా ఆకలి కూడా వేస్తుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.